సజావుగా సాగిపోతున్న జీవితంలో ఆగిపోతున్న అందాలెన్నో, మనకై మనమే చంపేసుకున్న ఇష్టాలు ఇంకెన్నో. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా బలవంతంగా దూరపరుచుకుంటున్నామంటే కారణం మనకున్న ఇబ్బందులు, మనల్ని వెంటాడే సమస్యలు మన జీవితాన్నే సతాయిస్తూ సర్వనాశనం చేస్తున్నాయి. మనసునంతా తెలియని దిగులుతో నింపుతుంది. మనమేం చేస్తున్నామో కూడా మనకే తెలియకుండా పోతుంది. ఇలా జరగడానికి కారణం గత జన్మల పాపబంధమే. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు శాపాలు అవుతాయనడానికి మనం ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది ప్రత్యక్ష సాక్ష్యంగానే నిలుస్తుంది. ఏది ఏమైనా మన జీవితాన్ని మార్చే శక్తి, సామర్థ్యం ఒక్కటే, అది ఏ దైవభక్తి. భగవంతుని నిత్యనామ స్మరణ మనసుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. మనలో ఉన్న మలినాన్ని సైతం తొలగిస్తుంది. మన తప్పులను సరిచేస్తుంది మరియు మనల్ని సరియైన మార్గంలో కూడా నడిపిస్తుంది. అందుకు నిదర్శనమే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం. ఈ స్వామి ఎక్కడ ఉన్నాడని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అనే ప్రాంతంలో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామిగా ఆ ఆదిదేవుడు అవతరించాడు. భక్తులు కోరిన కోర్కెలను తీర్చుతూ కొంగు బంగారాన్ని అందించే ఇలవేల్పుయై మనకు దర్శనమిస్తున్నాడు. ఆ పరమేశ్వరునకు భక్తుల శక్తి సామర్థ్యాల మేర అందించిన సాయంతోనే మహాపుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా దర్శించుకుని కడుతున్న క్షేత్రానికి విలువైన దానాన్ని అందిస్తున్నారు. వీలైతే మీ శక్తి సామర్థ్యాల మేరే మీరు వచ్చి స్వామిని దర్శించి మీ బాధనంతా ముందుగా శివయ్యకు తెలుపుకున్న తరువాతనే, కడుతున్న క్షేత్రాన్ని కూడా చూసిన తరువాతనే మీ నిర్ణయాన్ని తీసుకోండి. క్షేత్ర నిర్మాణానికి అందించవలసిన మీ అమూల్యమైన సాయాన్ని అందించి చూడండి. మీరు కోల్పోయే ప్రతి ఆనందం రెట్టింపు ఉత్సాహంగా మీరు పొందుతారు. మీరు ఇష్టపడ్డ ప్రతిదీ మీ సొంతమవుతుంది. ఇది శివాజ్ఞ. శిరసా వహించాల్సిందే తప్ప దక్కుతుందో దక్కదోనన్న సందేహమే వద్దు. అఘోరా రూపధారి అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఎంతో శక్తిమంతుడు. ఎన్నో లీలలను కనబరుస్తున్నాడు. ఎందరెందరికో సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను కలిగిస్తున్నాడు. అంతేకాదు, సంతానం లేనివారికి సంతాన ప్రతిఫల సౌభాగ్యాన్ని అందిస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. సదా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని మనసారా కోరుకుంటున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు.